ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో, నేను ప్యూని మాట్లాడుతున్నానమ్మా. దండాలమ్మా దండాలు. అయ్యగారు 4 గంటలకే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారమ్మా. ఓహో అలాగా. అబ్బాయి 4 గంటలకే వచ్చేసాటమ్మాయి. వదిన గారు, ఆఫీసు నుంచి మగాడు తిన్నగా ఇంటికొచ్చి ఇల్లాలతో గడిపితే అందం గాని ఎక్కడెక్కడో తిరిగితే ఎలా వదినా? అందులోనూ ఈవేళ అమ్మాయి పుట్టినరోజు కూడాను. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఆనాడు నేను జీవితంలో మోసపోయి ఒక ఆడపిల్లకు తల్లిగా అపనిందలు భరిస్తూ ఆవేదనతో ఇన్నాళ్ళు జీవించాను. నా దురదృష్టం నా బిడ్డకు రాకుండా ఉండాలని వేయి దేవుళ్లకు మొక్కుకున్నాను. అయినా వారసత్వం తప్పకుండా ఇదే మోసపోయింది బాబు. అతని ప్రేమలో కల్తీ ఉందని, మాటల్లో మోసం ఉందని నేను గ్రహించలేకపోయాను రాము. పెళ్లి చేసుకోమని అడిగితే వాడు దీన్ని జుట్టు పట్టుకుని బయటికి ఇడ్చి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనే నమ్మకం ఏమిటని దబాయించాడట. ఆ మోసాన్ని తట్టుకోలేక ఇది రోజుకుని చావబోయింది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో పెద్ద తప్పు చేయాలా? అయినా చచ్చి ఎవరిని సాధిద్దామని? అతను కాదనగానే అయిపోయిందా? నయానో భయానో అతను ఒప్పించి మీ పెళ్లి అతనితో జరిపిస్తాను. ఎవరు చెప్తా. లక్ష్మిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆవిడ గర్భవతవగానే నాకేం తెలియదంటూ దబాయించిన శేఖర్వి నువ్వేనా? శేఖర్ని నేనే. కానీ లక్ష్మిని ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. ఏదో కొన్నాళ్ల పాటు సరదాగా తిరిగాం, దట్స్ ఆల్. అయినా ఆ విషయం అడగటానికి నువ్వెవరు? ఆ లక్ష్మికి అన్నయ్యని. ఓ రాంబాబు అంటే నువ్వేనా బ్రదర్? వెరీ గ్లాడ్ టు మీట్ యూ. పాపం మన ఫ్రెండ్ లక్ష్మి పదే పదే నీ గురించే కలవరిస్తూ అన్నయ్య లాంటి వాడు అన్నయ్య లాంటి వాడు అంటుంటే ఎలాంటి అన్నయ్య అని ఒకసారి మీ కాలేజీ మీట్స్ ని ఎంక్వైరీ చేశాను. నీకు దానికి కాలేజీ డేస్ నుంచే కనెక్షన్ ఉందటగా. షట్ అప్! హౌ డేర్ యు ఆర్! నా ఇంటికి వచ్చి నన్నే షటపట్టావరా? అనడమే కాదు, నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకోకపోతే ఇంకా అడ్వాన్స్ అయిపోయి నీ పెళ్లి నేనే జరిపించాల్సి వస్తుంది మిస్టర్ శేఖర్. కాలికి తగిలిన ప్రతి గడ్డి పువ్వుని గుడ్డి గవ్వను ఏరుకుని మెళ్ళో వేసుకోవటానికి నేనేమైనా ఫుల్ అనుకున్నావా రాంబాబు? నాకంటే ముందు నువ్వు సాగించిన ప్రేమాయణం సంగతి వదిలేసినా, దాని కులం ఏమిటో తెలియకుండా, దాని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోకుండా దాని మెళ్ళలో తాళి కట్టడానికి నా వాళ్ళెవరో ఒప్పుకోరు. చెప్పు, దాని తండ్రి ఎవరు? అన్నయ్య లాంటి అన్నయ్యకే దాని తండ్రి ఎవరో తెలియకపోతే ఇంకెవరిని అడగాలి? ఓకే ఓకే, ఇది తీసుకెళ్ళి దానికి ఏమిటి? శృంగారం పేరుతో అది చేసిన సర్వీస్కి ప్రేమతో నేను ఇస్తున్న పెన్షన్. యూ బ్లడీ రోగ్! ప్రేమ పేరుతో అమాయకురాల్ని మోసం చేసింది చాలక పెన్షన్ ఇస్తావురా రాస్కల్?
లక్ష్మికి తండ్రి ఎవరో తెలుసుకుని నీ చేత లక్ష్మి మెడలో తాళి కట్టిస్తాను. ఈలోగా నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తే నువ్వు పసుపు బట్టలు విప్పక ముందే నెత్తుటి మడుగులో శవమై తేలుతావని గుర్తుంచుకో. ఏమిటి రాము, ఏమైంది? అదంతా తర్వాత అమ్మకేమైంది లక్ష్మి? నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మకు మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. హౌ ఇస్ షీ డాక్టర్? ఐఎమ్ సారీ. లక్ష్మిని తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ లక్ష్మి తండ్రి గారు ఎవరో తెలిస్తే ఆడపిల్లకి తండ్రి లేని లోటు పెళ్లి సమయంలోనే తెలిసేది. ఇది ఎన్నిసార్లు అడిగినా దీని తండ్రి ఎవరో దీనికి చెప్పలేదు. నా బంధులో ప్రాణం ఉండగా ఆయన పేరు బయట పెట్టనని మాట ఇచ్చాను. లక్ష్మి జీవితం కంటే నువ్విచ్చిన మాట గొప్పది కాదమ్మా. చెప్పమ్మా, ఎవరతను? నాన్న అడిగితే తెలుస్తుంది. హాయ్. ఓ నీ పుట్టినరోజు లేకపోయానని కోపంగా ఉన్నావా? ఆనందంగా ఉన్నాను. సరే సరే, పుట్టినరోజు బాగా జరిగిందా? ఓ బ్రహ్మాండంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ మీరు లేరని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. ఉరిపోసుకొని చద్దాం అనుకున్నాను, కానీ మీతో ఒకసారి చెప్పి. సారీ డియర్, ఆఫీస్ పని మీద అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. కట్టుకున్న పెళ్ళం పుట్టినరోజు కంటే ముఖ్యమైన విషయాలు నా మొగుడు ఉండకూడదని ఆశించి ఆడదాన్ని నేను. కన్న తల్లైనా మగవాడి పనుల్లో అడ్డం రాకూడదు అనుకునేవాడిని నేను. ఎరా, ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం మాతో ఒక మాట అన్నా చెప్పకుండా వెళ్తావా? పోనీ నీ పెళ్ళంతో చెప్పాడొచ్చుగా. 1956, 57, 58 ప్రాంతాల్లో మీ అమ్మ పుట్టినరోజు 3 నెలల ముందే క్యాలెండర్ మీద టిక్కులు పెట్టుకునేవాడిని. పుట్టినరోజులు టిక్కులు పెట్టుకోలేని మొగుళ్ళని పెళ్ళాలు గౌరవించరా యూస్లెస్ ఫెలో. పైగా అంత దూరం నుంచి మా అమ్మ కూడా వచ్చింది. ఇంతకాలం నా కాపురం 3 పువ్వులు 6 కాయలు అనుకుంటోంది. మీరు నా పుట్టినరోజుకి రాకపోయేసరికి ఎంత బాధపడిందో తెలుసా? ఓహో, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా? చూడు, మీ అమ్మ రావడం కంటే నా పని నాకు చాలా ముఖ్యం. పోనీ ఇప్పుడు మీ అమ్మని పిలిపించు. ఒక్కరోజు ఆలస్యమైనా నీ పుట్టినరోజుని బ్రహ్మాండంగా జరిపిద్దాం. ఏం అక్కర్లేదు. అయితే నీ కోపం తగ్గదా? తగ్గదు. ఆల్ రైట్, నిన్ను బతిమలాడే ఓపిక నాకు లేదు. వస్తా. అబ్బా, డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. చూడమ్మా, లేదా భార్యామణి కొబ్బరి ముక్క పెట్టవే. కోడల పిల్లకి మాంసూత్రాలు చెప్పాలి. చూడమ్మా, మొగుడు ఊరంతా తిరిగి అలసిపోయి ఇంటికి రాగానే వాకట్లో నుంచుని చొక్కా పట్టుకుని ఏదని చెప్పన్నావు అనుకో, ఖచ్చితంగా అబద్ధమే చెప్తాడు. ఇంకా నిలదీస్తే చెత్త కొట్టేస్తాడు. ఇంకా నిలదీస్తే ఆఫీసులో అమ్మాయితో వేరే కాపురం పెడతాడు. కనుక ఇంటికి రాగానే చిరునవ్వుతో పలకరించి లోపలికి తీసుకెళ్ళి స్నానం చేశాక మంచం మీద కూర్చోబెట్టి చెవి పట్టుకుని ఏదని చెప్పన్నావు అనుకో, చవల పిల్లగా ఆవురావురమంటూ నిజమంతా కక్కేస్తాడు. డీటెయిల్స్ మిస్ కావు. ఇందా అర్జెంటుగా లోపలికి వెళ్ళి నీ భర్తను మచ్చిక చేసుకో. 1957, 58, 59లో మీ అత్తగారు నన్ను ఇలాగే మచ్చిక చేసుకుంది, కావాలంటే అడుగు. శుభం. వెళ్ళా అమ్మా, వెళ్ళిపో. ఏమండి, స్నానం చెద్దరుగానిలేండి. నో. లేమ్మంటుంటే. ఇప్పుడే గొడవ చేయడం, ఇప్పుడే బతిమలాటం. సరే, పొరపాటు అయిపోయింది. చాలా పొరపాటంటే చాలదు. గుంజిల్తి తీయాలా? తీయాలి. వద్దొద్దు. నువ్వు గుంజీలు తీస్తే నాకే కష్టం. సర్లేండి, స్నానానికి పదండి. కానీ ఒక షరతు. ఏమిటది? మనిద్దరం కలిసి స్నానం చేద్దాం. మనిద్దరం కలిసి స్నానం చేయాలా? చాలండి. ఆశ, దోశ, అప్పడం, వడ అదేం కుదరదు. కుదరదంటే నేను చేయను. అబ్బా, నేను స్నానం చేశానండి. ఇంకోసారి చేయొచ్చు. ఏమంటావు? మొండి. రండి. ఎంత ఆకలిస్తుందో. రే రాంబాబు, టిఫిన్ చేద్దు కదా. ఒక గంట దాకా వాడిని డిస్టర్బ్ చేయకు. డీటెయిల్స్ తర్వాత చెప్తాను. అప్పుడే వచ్చేసాడు యూస్లెస్ ఫెలో. కుర్రతనం తొందర ఎక్కువ. టమాటో పచ్చడి స్పెషల్ రా. ఆడవాళ్ళు మీరు వెళ్ళి ఇంటి పని చూసుకోండి, మేము వడ్డించుకుంటాం. పని వాళ్ళు ఎందుకు? అయితే ఆ పని వాళ్ళ పని చూసుకోండి.
మీకెందుకు మావయ్య శ్రమ మేము వడ్డిస్తాంగా. అబ్బా, అఫీషియల్ వ్యవహారాలు మాట్లాడుకున్నప్పుడు రూల్ ప్రకారం ఆడవాళ్ళు ఉండకూడదమ్మా, మీరు వెళ్ళండి. అరే కొడుకు, హైదరాబాద్ ఎందుకు వెళ్ళావురా? ఆఫీస్ పని మీద. అబద్ధాలు ఆడవాళ్ళతో చెప్పాలరా. నీ బుద్ధులతో 50 ఏళ్ళ కిందట పుట్టాను, నిజం చెప్పేయి. లక్ష్మిని చూడాలని వెళ్ళాను. లక్ష్మ ఎలా ఉంది? ఆ అమ్మాయిని ఒక దుర్మార్గుడు మోసం చేశాడు. లక్ష్మి ఇప్పుడు గర్భవతి. పాపం, అంతేరా, ఆడవాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. వాళ్ళ అమ్మ చనిపోయింది. జానకమ్మ చచ్చిపోయిందా? జానకమ్మ? అదేమిటి అలా ఆశ్చర్యపోతున్నారు? జానకమ్మ మీకు తెలుసా? అబ్బే, నాకేం తెలీదు. ఓ విధంగా తెలుసు, ఎప్పుడో నీ నోటి వెంటే విన్నట్టు గుర్తు. నా నోటి వెంట మీరేం వినలేదు. మీ నోటి వెంట ఏనాటికైనా కొన్ని నిజాలు తెలుసుకోవాలని నా ఆశ. నీకు తెలియని నిజాలు నాకు మాత్రం ఏం తెలుసు? లక్ష్మి తండ్రి గురించి తెలిస్తే తప్ప ఆ శేఖర్ లక్ష్మిని పెళ్లి చేసుకోనన్నాడు. ఆమె తండ్రి గురించి మీకేమైనా తెలిసేమోనని. నాకేం తెలీదు. తెలుసేమో అని అడిగాను. ఇంకెప్పుడు అడక్కో, చెట్టు వేసుకో. రే, ఆ లక్ష్మి ఎక్కడుందిరా? ఎక్కడుంటే మీకెందుకు? ఆ పిల్లతో మీకేం సంబంధం లేదుగా. అదే, నాకేం సంబంధం? ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నాను. పాప భీతి, నీకు ఇష్టం లేకపోతే చెప్పకు, అంతే. సరే, తెలుసుకోండి. లక్ష్మి ఈ ఊళ్ళోనే ఉంటుంది. నెంబర్ 12 గాంధీనగర్. గాంధీనగర్ అంటే ఆ చర్చి పక్కన కుడివైపు. మరి నీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పరా, నాకేం సంబంధం లేదు. ఇక్కడ ఆపు. ఎవరు ఎవరు కావాలండి? లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా? అవునండి. నేను నన్ను అయ్యబాబు అంటారు, నీకు తెలియకపోవచ్చు. మీ అమ్మగారిని బాగా ఎరుగుదును, నిన్ను ఒకసారి చూసిపోదామని. రండి, కూర్చోండి. అమ్మా, మీ అమ్మగారు పోయారని విన్నాను. ఏడవకమ్మా. నిన్ను ఓదార్చే బాంధవ్యాన్ని పెంచుకోలేకపోయాను, నిన్ను ఆదుకునే అనుబంధాన్ని పెంచుకోలేకపోయాను. తప్పు నాదమ్మా. చేతనైతే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నీ జీవితాన్ని ఆనందమయం చేయాలనుంది, కానీ ఇప్పుడు సాధ్యం కాదు. అమ్మా లక్ష్మి, ఇన్నేళ్ల తర్వాత ముక్కు మొహం తెలియని నేను నీ గడపలో అడుగుపెట్టి సహాయం పేరిట డబ్బు ఇవ్వాలనుకోవడం నాకే సిగ్గా ఉంది. అయినా తప్పదు, నువ్వు తీసుకోవాలమ్మా. నా గుండెల్లో బరువు కొంచెమైనా తగ్గుతుంది. వద్దండి, నాకు కావలసిన డబ్బు రాంబాబు గారు ఇస్తున్నారు. ఓహో, రాంబాబు ఇస్తున్నాడన్నావు కదూ, ఆ మాటే మర్చిపోయాను. నాలాగే వాడిది జాలిగుండె. మరి వస్తానమ్మా. చూడమ్మా, నీకెప్పుడు ఏది కావాల్సి వచ్చినా తండ్రి లాంటి నేనున్నాను మాత్రం మర్చిపోకు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాను. ఏమ్మా, వస్తాను. నాన్న, ఏమిటి నాన్న ఈ ఇంటికి వచ్చావు? రావాలనిపించింది, వచ్చాను. ఏం రాకూడదా? ఆ పిల్ల తల్లి లేని పిల్ల అన్నావుగా, ధైర్యం చెప్దామని. లక్ష్మికి తల్లి తండ్రి సర్వం నువ్వేనని భరోసా ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. నేను చెప్పే మాటల డీటెయిల్స్ నాకు చెప్పక్కర్లేదురా, నో మెన్షన్. కానీ ఆవిడికి అంత అండగా నిలబడతానడానికి ఆవిడికి మీకు ఉన్న అనుబంధం ఏమిటి నాన్న? అనుబంధం కాదు కదా, కనీసం మీ ఇద్దరికి పరిచయం కూడా లేదు. అలాంటప్పుడు లక్ష్మికి తల్లి తండ్రి మీరే నిలబడతానండం ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది? నువ్వు ఆ లక్ష్మిని చెల్లెలుగా భావించి సహాయం చేస్తున్నావు. నువ్వు చెల్లెలుగా భావించే అమ్మాయి నేను కూతురుగా భావిస్తున్నాను. పైగా 1942, 43, 44 నుంచి నా జాలిగుండే. డీటెయిల్స్ కావాలంటే మీ అమ్మని అడుగు. అంత జాలిగుండి ఉన్నవాళ్ళు లక్ష్మి తల్లి విషయంలో ఆ జాలి చూపించుంటే నేను లక్ష్మిని చెల్లెల్లాగా మీరు కూతురులాగా చూసుకునే దుర్గతి పట్టేది కాదు కదా. అంటే ఏమిట్రా, ఏమిటి నీ ఉద్దేశం? లక్ష్మి తల్లి చనిపోయేటప్పుడు లక్ష్మికి తండ్రి ఎవరూ అని అడిగితే మిమ్మల్ని అడగమని చెప్పి కన్నుమూసింది. అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? చచ్చిపోయిన వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి అర్థాలు ఉండవురా, డీటెయిల్స్ అడక్కు. ఆగండి, ఇంటికేగా
రండి, కార్లో డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, రిక్షావాడికి ముందే డబ్బు ఇచ్చాను. అలా మర్యాదలో నువ్వును యూస్లెస్ ఫెలో. ఏమండి ఏమండి ఆ? 2 సార్లు పిలిస్తే గాని పలకలేదు మీరు. ఏదో ఆలోచిస్తున్నారు. కట్టుకునే పెళ్ళాన్ని పక్కనుండగా దేని గురించి ఆలోచన? మగాడికి ప్రపంచంలో పెళ్ళాం ఒకటే సమస్య కాదు, 1.25 లక్షలు ఉంటాయి. దయచేసి నోరు మూసుకు పడుకో. అది కాదండి. నోరు మూసుకోమన్నానా? నీ భర్త నీ పక్కనే పడుకునే ఆలోచనలో ఉంటే అది వేరే ఆడదాని గురించి ఆలోచిస్తున్నాడన్నమాట. లక్ష్మి లక్ష్మిని డిస్మిస్ చేశారు కదా. అంటే మొన్న నేను వెళ్ళొచ్చింది లక్ష్మి దగ్గరికేనా? అప్పుడే వెళ్ళిపోతున్నారే? ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది. సరే గాని కాఫీ తాగి వెళ్ళండి. టైం లేదు. డ్రైవర్ కార్తీ. గుడ్ మార్నింగ్ మేడం. అయ్యగారి చేతి లెటర్ మీద సంతకం చేయించాలండి. అర్జెంట్ ఫైల్ని ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. ఆయన ఆఫీస్లోనే ఉన్నారుగా? ఇవాళ అయ్యగారు ఆఫీస్ రాలేదండి, ఇంటి దగ్గర ఉన్నారేమని ఫైల్ తీసుకొచ్చాను. సరే, ఆ ఫైల్ అక్కడ పెట్టండి. ఆయన వచ్చాక సంతకం పెట్టిస్తాను. వస్తానమ్మా. ఈయన ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏం చెప్పు, కూలి పని చేసుకునే వాళ్ళకి డాక్టర్ దగ్గర తిరగడానికి డబ్బులు ఎక్కడ వస్తాయి మామ? మందు తాగొద్దురా మొగడా అంటే వెనకపోతివి. మందు తాగినందువల్ల వచ్చింది కాదే ఇది. అయ్యబాబు గారు కూడా పరిగెత్తినందువల్ల వచ్చింది. గుండెకాయలు ఎక్కడికో కిందకి జారిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఊపిరితిత్తులు కొట్టుకోవడం లేదు. ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తున్నాడు? వస్తాడులే, కూర్చో. చూడమ్మా, ఇవన్నీ కడుపుతో ఉన్న ఆడవాళ్ళు మామూలుగా పడే అవస్థలే. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మందులు రాసిస్తాను, తీసుకోండి. ఈ డాక్టర్ ఏం చేస్తున్నాడు చూడవే. అబ్బా చూస్తానులే, ఊరుకో. వారానికి ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకోమ్మా. 12 బాబు పుడతాడు. చిన్నబాబు, అమ్మ కొంప ఊలిపోయింది. మన చిన్న బాబు ఇంకో అమ్మాయితో ఏమిటయ్యా ఇడ్డోరం? పైగా అమ్మాయి కడుపుతోటి ఉన్నట్టుంది. అంతేనే, పెద్దోళ్ళు తినేయి పలారం అంటారు, చిన్నోళ్ళు తినేయి సిరితీళ్ళు అంటారు. పైగా ఎవరి కొడుకు? కలియుగ శ్రీకుట్న పరమాత్ముడు అయ్యబాబు గారి కొడుకు. అందుకే తండ్రి పేరు నిలబెట్టడానికి చక్రం తిప్పేస్తున్నాడు. ఇదిగా భలే భలే విషయం అని చెప్పి మోసేసావు, అక్కడ కొంప తగలడిపోగలదు. అమ్మగారు అమ్మగారు, ఏమిటే మళ్ళీ ఏదైనా భలే భలే విషయమా? అవునమ్మగారు. అదేదో తొందరగా చెప్పేసి వెళ్ళి బట్టలు ఉతుకో. అమ్మో, ఆ విషయం చెప్పానంటే మన చిన్నమ్మగారు కాపురం కాశీగంగలో కలిసిపోతుందని చెప్పరమ్మా. నువ్వేదో చిత్రహాసం తెలుసుకొస్తే మధ్య నా కాపురం ఎందుకు పాడవుతుంది? చెప్పు. చెప్పనమ్మా. చెప్పకపోతే ఉద్యోగం ఉడుతుంది. చెప్పు. నా ఉద్యోగం ఊడిపోయినా సరే చిన్నబాబు గారు ఒక కడుపుతోటి ఉన్న అమ్మాయిని హాస్పిటల్ తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పను. చెప్పనంటే చెప్పను. చిన్నబాబు కడుపుతో ఉన్నమని హాస్పిటల్కి తీసుకొచ్చాడా? ఏమే సుబ్బులు? సుబ్బుల్ని పిలవాల్సిన అవసరం లేదత్తయ్య. ఆ మిగతా కథ నేను ఊహించగలను. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మి? ఎవరా లక్ష్మి? ఎవరో నేను చెప్పడం కన్నా మీ అబ్బాయిని అడగడం మంచిది. హాయ్. ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్కి. ఆఫీస్ కాదు, హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళాను. కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళాను. తప్ప? మీ కడుపు నొప్పి కాదు, కడుపుతో ఉన్న లక్ష్మిని తీసుకువెళ్ళారు. ఏ, నేను చెప్పేది అబద్ధమా? ఈ డొంక తిరుగుడంతా ఎందుకమ్మాయి? ఏరా, నువ్వు ఆ లక్ష్మిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళావా లేదా? మీ ఆడవాళ్ళ అనుమానాలకి నేను జవాబు చెప్పలేను. చూసారా అత్తయ్య, అడుగుతుంటే మాట ఎలా దాటిస్తున్నారు? పోయా, మీరన్నా అడగండి. ఆ లక్ష్మి ఎవరు, దానికి ఈయనకి సంబంధం ఏమిటో, దాని కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో అడగండి. అసలు నన్ను ఏం చేయదలుచుకున్నారో అదే అడగండి. ఆయనే అడుగుతారు జయ. తేలు కుట్టిన దొంగలు తప్పించుకున్నాను. ఎవరో చేసిన పాపాన్ని నేనెత్తి మీద వేసుకుని తిరుగుతున్నాను. వివరాల్లోకి వెళ్తే చాలా నిజాలు బయటపడతాయని, ఆ నిజాన్ని భరించే శక్తి తనకు లేదని ఆయనకి తెలుసు. ఏ నాన్న, కాదంటావా? రేయ్, డీటెయిల్స్ తెలియకుండా అనవసరంగా తిట్టడం మంచిది కదరా, యూస్లెస్ ఫెలో. ఆ డీటెయిల్స్ ఏంటో చెప్పొచ్చుగా, నేను తెలుసుకుంటాను. టైం వచ్చినప్పుడు డీటెయిల్స్ వాటంతా ఫిలప్ అవుతాయి. అంతవరకు నువ్వు నోరు మూసుకో, నేను మూసుకుంటాను. అనవసరంగా మాట్లాడుకో. అత్తయ్య, మనమేదో అడిగితే వాళ్ళిద్దరేదో అనుకొని అటొక్కులు ఇటొక్కులు వెళ్ళిపోయారు. ఏమిటి విషయం?
అదే నాకు అర్థం కావట్లేదమ్మాయి. నువ్వు వెళ్ళి వాడికి అన్నం వడ్డించు, తర్వాత చూద్దాం. ఏమిటి ఇలా వచ్చావు? కొన్ని డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, తెలుసుకుందామని వచ్చాను. అందుకే వచ్చావని తెలుసు, కానీ నిజం చెప్పినా నీకు అర్థం కాదు. 1943, 44, 45లో కాదు, 53, 54, 55. డేట్ మారిందా? నాకు గుర్తులేదు. మీకు గుర్తు లేకపోయినా మీరు చెప్పింది నాకు గుర్తుందిలేండి. అయితే ఇంక నన్ను అడక్కు. ఆగండి. ఇన్నాళ్ళు అడగకుండానే ఊరుకున్నాను, మీరు చెప్పిందే విన్నాను. కానీ ఈ రోజు చెప్పడానికి కూడా మొహం చెల్ల నిజాలు నా కొడుకుని కోడల్ని వేరు చేస్తుంటే మాత్రం భరించలేకపోతున్నాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పండి. చూడన్నపూర్ణ, సెంటిమెంట్ను భరించలేను, నీ కన్నీళ్ళను చూడలేను, అలా అని నిజము చెప్పలేను. ఒళ్ళంతా బెక్క తెచ్చినట్టుగా ఉంది. ఓ పంచి, స్ట్రాంగ్ కాఫీలో కొంచెం పంచదార వేసి కొంచెం పాలేసి కాఫీ కలిపి తీసుకురా. అర్జెంటుగా దగ్గర రెస్ట్ తీసుకుంటాను. వీళ్ళ పంచి. పరాయి స్త్రీ విషయంలో భర్త ఎంత అడిగినా నిజం చెప్పనప్పుడు అనుమానించడం కన్నా అతనికి తెలియకుండా అనుసరించి అసలు విషయం తెలుసుకోవాలి. సుబ్బులు, ఏం చిన్నమ్మాయి గారు? నేను మార్కెట్కి వెళ్తున్నాను, అత్తయ్యతో చెప్పు. ఏ మార్కెట్ కని చెప్పనండి? కూరగాయల మార్కెట్ కా, చేపల మార్కెట్ కా, సూపర్ మార్కెట్ కా? ఏదో ఒక మార్కెట్ చెప్పించేయి. నమస్తే ఆంటీ. నమస్కారం అమ్మా. ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఆ అబ్బాయి ఆఫీసులో లేడుగా? ఆయన ఉండరని తెలుసు. ఈ పాటికి ఆయన ఎక్కడికి వెళ్ళుంటారో నువ్వు తెలుసుకుని ఉంటావని నిన్ను అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఆ విషయం చెప్పడానికి నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నానమ్మా.